నమస్కారం అండి, దిస్ ఇస్ #you. SAS సంస్థ అంటే IITians గ్రూప్ గా పేరు పొందిన SAS సంస్థ మార్చ్ 27 దాకా ప్రీపోల్ సర్వే నిర్వహించింది. ఎవరు గెలవబోతున్నారు? ఇప్పుడు మనం చూస్తుంది కేరళ ప్రీపోల్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. LDF 39% ఇక్కడ ఉంది, UDF ప్లస్ వీళ్ళు 38% ఉన్నారు. ఇది లిటరల్లీ కొంచెం టగ్ ఆఫ్ వార్ కనిపిస్తుంది ఇక్కడ మనకి. బీజేపీ కేవలం 14%, అదర్స్ 6%. కేరళలో వీళ్ళు 2016లో ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు చేసిన సర్వే రిజల్ట్స్ ప్రకారం చూసుకుంటే ఈ SAS గ్రూప్ వాళ్ళు 90 నుంచి 91 LDFకి వస్తుందంటే 91 వచ్చింది, దే హ్యావ్ మ్యాచ్డ్ వెరీ వెల్. UDFకి 48 to 49 వస్తుందంటే 47 వచ్చింది, దే మ్యాచ్డ్ వెరీ వెల్. అదర్స్ 1 to 3 2 దే మ్యాచ్డ్ వెరీ వెల్. కేరళ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు చేసిన దాంట్లో 74 నుంచి 81 LDFకి వస్తుంది అనుకుంటే 99 వచ్చింది. ఇట్స్ అ గ్రేటర్ ఎడ్జ్. ఇక్కడ మిస్ మ్యాచ్ అయింది. UDFకి 50 to 51 అంటే ఇక్కడ 41 మిస్ మ్యాచ్ అయింది ఇక్కడ. బట్ లెట్స్ సీ, whom do you wish to elect as next chief minister in Kerala in 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ అని క్వశ్చన్ అడగా దీంట్లో విజయన్ CPM కి సంబంధించిన విజయన్ కి 30% సీఎం క్యాండిడేట్ గా కావాలని చెప్పి ప్రజలందరూ కోరినట్టు కనిపిస్తుంది. దాని తర్వాత సెకండ్ చూసుకుంటే కనుక సతీషన్ INC ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి సతీషన్ కి నెక్స్ట్ రేష్ జనాలు సీఎం క్యాండిడేట్ కింద కావాలని కోరుకుంటున్నారు. తర్వాత చూసుకుంటే చంద్రశేఖర్ బీజేపీ నుంచి ఈయన 12%లో ఉన్నారు, ఈయన కావాలని జనాలు కోరుకుంటున్నారు. దాని తర్వాత షాజియా CPM నుంచి 8%. కానీ ఇక్కడ చూసుకుంటే కనుక విజయన్ అండ్ సతీషన్ వీళ్ళిద్దరికి నెక్ టు నెక్ వెళ్తుంది. విచ్ పార్టీ అలయన్స్ వుడ్ యూ లైక్ టు ఓట్ ఫర్ అంటే LDFకి 39%, UDFకి ప్లస్కి 37%, బీజేపీకి 16%, అదర్స్కి 3% అంటున్నారు. సో LDF ప్లస్కి జనాలు మగ్గు చూపుతున్నారు. విచ్ అలయన్స్ పార్టీ హ్యాస్ స్ట్రాంగ్ క్యాడర్ ఇన్ కేరళ అంటే LDFకి 40% మంది క్యాడర్ బాగుంది అంటున్నారు, స్ట్రాంగ్ క్యాడర్ ఇన్ కేరళ. UDFకి 34%, బీజేపీ 18%, అదర్స్ 4%. ఇప్పుడు మనం రీజనల్ వైజ్ చూసుకుంటే కనుక ప్రీ పోల్ SAS సర్వే వాళ్ళు జరిపింది. నార్దర్న్ కేరళలో 78 స్థానాలు ఉండగా LDFకి 26 నుంచి 27 స్థానాలు కైవసం చేసుకోవచ్చు అంటున్నారు. UDF వచ్చి 21 నుంచి 23, బీజేపీ 1, అదర్స్ 0. సెంట్రల్ కేరళలో మనం అబ్జర్వ్ చేస్తే 53 స్థానాలు ఉన్నాయి. దీంట్లో మళ్ళీ LDF 29 నుంచి 30, వీళ్ళు UDF 23 to 24, బీజేపీ 1 నుంచి 2, అదర్స్ 0. సదర్న్ కేరళలో 39 స్థానాలు ఉండగా దీంట్లో ఇక్కడ UDF ఆధిక్యంలో ఉంది, 23 to 25 గెలుచుకోవచ్చు. అండ్ LDF 14 to 16, బీజేపీ 1 to 2, అదర్స్ 1 to 2. సో టోటల్ 140 స్థానాలలో వీళ్ళు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టగ్ ఆఫ్ వార్ మాత్రం ఖచ్చితంగా నడుస్తుంది LDF అండ్ UDFకి. 69 to 73, 67 to 72, మార్జిన్ ఇస్ వెరీ లెస్. సో ప్రెడిక్షన్ LDF వర్సెస్ UDF జరుగుతుంది ఇక్కడ. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.